నమస్తే, నేను సిరి. బిగ్ బాస్ నిఖిల్ ఫేమ్ అయిన అంటే నిఖిల్ కావ్య అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా అంటే మా టీవీలో వచ్చే సీరియల్స్లలో మనం చూస్తుంటే వాళ్ళిద్దరి పేరు చాలా క్యూట్గా ఉందని మనం మాట్లాడుకుంటాం. చాలా వరకు ఏంటంటే వీళ్ళిద్దరు బ్రేకప్ అయ్యాక కావ్య కొన్నిసార్లు కొంత నెగిటివ్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరు కలవరు, ఇంకా విడిపోయారు అని అనుకున్న తరుణంలో మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి సీరియల్లో కనిపించడం జరిగింది. మరి వీళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోయారా, లేకపోతే అది సీరియల్ వరకేనా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నిఖిల్ కావ్య వీళ్ళిద్దరి పేరు స్క్రీన్ మీద చాలా బాగుంటుంది. వీళ్ళిద్దరు లవ్లో ఉన్నారు, కానీ ఇప్పుడు బ్రేకప్ అయింది. అండ్ బిగ్ బాస్లో కూడా మనం చూసాం సీజన్ 8లో నిఖిల్ తన కోసం ఎంత వెయిట్ చేస్తున్నాడు. తను మళ్ళీ వస్తే నేను నా జీవితంలోకి ఆహ్వానిస్తా అని చెప్పారు. తీరా చూస్తే ఇప్పుడు మళ్ళీ ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి సీరియల్లో ఒకటే స్క్రీన్ పంచుకుంటున్నారు. మరి కలిసారంటారా, లేకపోతే అది సీరియల్ వరకే, షూట్ వరకే అంటారా? నిఖిల్ అండ్ కావ్య గతంలో వీళ్ళిద్దరు ప్రేమించుకున్నట్లుగా ఒక వార్త అయితే వైరల్ అయింది. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఎప్పుడు కూడా నేను కావ్యను ప్రేమించానని ఆయన చెప్పలేదు, నేను నిఖిల్ని ప్రేమించాను ఆవిడ చెప్పలేదు. కావ్యను ప్రేమించి బ్రేకప్ అయ్యానని నేను చెప్పలేదు, నిఖిల్ అని ఆవిడే చెప్పలే. వీళ్ళిద్దరే ప్రేమలో ఉన్నారు, వాళ్ళ లవ్ స్టోరీలు విని వీళ్ళిద్దరే అని జనాలు కన్ఫర్మ్ చేసుకున్నారు. బట్ వాట్ ఎవర్, ఈ కపుల్ మాత్రం క్యూట్ గానే ఉంది. ఏదో చిన్న గొడవల వల్ల ఇద్దరు విడిపోయారు. ఈయన ఏం చెప్పాడంటే నాకు బ్రేకప్ అయ్యింది, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు, నా ఐఎమ్ సేయింగ్ గేల్ అన్నాడు బిగ్ బాస్కి వచ్చినప్పుడు. అందరు అనుకున్నారు ఓహో కావ్యతో బ్రేకప్ అయిపోయి ఉంటుందని. ఆ అమ్మాయి కూడా సోలోగా సీరియల్స్ చేసుకుంటూ బాగానే ఉంది. ఇప్పుడు బిగ్ బాస్కి తను వెళ్ళిన తర్వాత ఈమెను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపల దోచేద్దామని కొంతమంది ప్రయత్నించారు యాక్చువల్గా, కానీ ఆ ప్రయత్నాలు ఏం ఫలించాల. ఆ తర్వాత మా పరివార్లో టీవీ సీరియల్స్, చిన్ని సీరియల్, ఆ సీరియల్, ఈ సీరియల్ వస్తే ఈయన ఉంటే నిఖిల్ ఉంటే బాగుండని వాళ్ళు అనుకున్నారు. ఈవిడ బాగానే పార్టిసిపేట్ చేసింది. నెక్స్ట్ ఆ తర్వాత వీళ్ళని ఈయన ఆల్రెడీ బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత ఏదైనా ఒక సందర్భంలో నిఖిల్ని అండ్ ఈ అమ్మాయిని స్టేజ్ మీద పెట్టి ఎలా ఉంటుందో చూద్దామని చాలా ఛానల్స్ చేశాయి కూడా. రియాక్షన్స్ ఏం లేవు, న్యూట్రల్గా ఉన్నారు. అంటే ఇట్స్ ఓకే, ఫైన్. ఇప్పుడు స్టార్మాలో చిన్ని అనే ఒక సీరియల్ స్టార్ట్ అయింది. చిన్ని సీరియల్ కావ్యది సోలో సీరియల్ ఫస్ట్ నుంచి. అంటే దాని కథాంశం ఏంటంటే ఆమె ఒక చేయని నేరం అభియోగం తన మీద వేసుకొని, అంటే ఎవరో సొంత భర్తే నా భార్య చేసింది అని ఒక ఆవిడ్ని చంపుతారు వాళ్ళే. నా భార్య చంపింది, నేనే దగ్గరుండి చూశాను అని చెప్పేసి భర్తే చెప్పేసరికి ఆ సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకొని ఆవిడని జైల్లో వేస్తారు. జైలుకి వెళ్ళే టైంకి ఆవిడ ప్రెగ్నెంట్, జైల్లోనే ఒక బిడ్డను ప్రసవిస్తుంది. 10 ఏళ్ళ తర్వాత ఆ పిల్ల ఎదిగి చిన్ని అయ్యింది. ఎదిగే పిల్లలు జైల్లో ఉండొద్దు అని చెప్పి ఆవిడని తరిమేస్తారు, సంరక్షణలో ఉండాలని. మా అన్న బతికే ఉన్నాడని చెప్పి అన్న ఫ్యామిలీకి చిన్నిని అప్పగిస్తారు. వాళ్ళు అప్పటికి ఓహో కావ్యకి ఇంకా బ్రతికే ఉంది, ఒక కూతురు కూడా ఉందని తెలుసుకుంటారు. జైలుకి వెళ్ళి అప్పుడప్పుడు చూడాలనుకుంటారు, ములాఖతు వేస్తారు, కలుసుకుంటారు. అలా సాగింది. ఈలోపు ఆ భర్త కూడా రియలైజ్ అయ్యి అనవసరంగా నా భార్యను నేను ఏదో చేశానే అనుకొని కూతురు ఉందని తెలిసిన తర్వాత వీళ్ళందరూ కలిసే ప్రయత్నంలో కావ్య ఇంకా అసహించుకుంటారు, నీ వల్ల నేను జైల్లో ఉన్నానని. ఈ కథ అలా నడుస్తా వస్తుంది. మొన్న అనుకోకుండా ఒక ఎపిసోడ్లో మంచి కథే, వీళ్ళ దగ్గర బోల్డ్ అంత కథ ఉంది. సడన్గా ఏమైందో తెలియదు, కావ్య క్యారెక్టర్ని చంపేశారు. అప్పుడు అందరూ అనుకున్నారు ఏంటంటే ఓహో కావ్య సీరియల్ నుంచి తప్పుకుందేమో. జనరల్ మనకు జరిగేది ఇదే కదా, మనిషి తప్పుకుంటేనే ఫోటోకి దండ పడుతుంది, లేకపోతే ఫేస్ సర్జరీ అయిపోతుంది. అప్పుడు యాక్సిడెంట్, కిచెన్ లో గ్యాస్ సిలిండర్ వెళ్ళి జుమ్మని ఇట్లా యాక్సిడెంట్ అయింది. నేను అనుకున్నా కావ్య మారింది, కావ్య చచ్చిపోయింది అని చెప్పేసి అంత్యక్రియలు చేశారు, దహన అన్నీ అయిపోయాయి. ఫోటో పెట్టి పిండ ప్రదానాలు ఇట్లాంటివన్నీ జరిగిపోయాయి. బాడీ దొరకలేదు, ఫుల్గా కాలిపోయింది అని చెప్పారు. సంథింగ్ విల్ బి ఫిషీ అనుకున్నాం. ఆ తర్వాత ఏమైంది, వాళ్ళ అమ్మాయి స్కూల్కి కొత్త పీటీ టీచర్ వచ్చింది. ఆ పీటీ టీచర్ మళ్ళీ కావ్య అంటే వస్తుంది అనుకున్నారు. సరే పోన్లే, కావ్య తప్పుకోలే సీరియల్ నుంచి. మరి ఈ సీరియల్ నుంచి తప్పుకోని కావ్య అంత బరువైన రోలు, ఇంకా 500 ఎపిసోడ్ కూడా రన్ అయ్యే అంత బోల్డ్ అంత కథ ఉంది వీళ్ళ జైల్లో మంచి సీన్స్ పండిస్తున్నారు. కొంతమంది కిరాయి రౌడీ లాంటి ఖైదీలు,
ఆ జైలర్ ఏమో కరడు కట్టిన తీవ్రవాదిలాగా మన రాజమౌళి సినిమాలలో ఉంటది కదా జయవాణి, తను ఇలా 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 పెట్టారు. యాక్చువల్గా ఆ కథ అంతా అలా రన్ అవుతుంది. సో పిండినంత స్టోరీ ఉంది వీళ్ళ దగ్గర, కావాల్సినంత ఏడుపులు, కూతురు రావడం పోవడం అన్ని ఏడుపులు పెడబొబ్బాలతో సాగుతా ఉంది. ఏడ్చిన వాళ్ళకి ఏడ్చినంత. కానీ ఏంటో సడన్ గా కావ్యాన్ని ఎందుకు చంపేశారనే డౌట్ ఉండింది. మళ్ళీ వచ్చాక అందరు సాటిస్ఫైడ్. వీళ్ళందరూ అమ్మ 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 అని ఆ పిల్ల అంటుంటే నువ్వెవరో నాకు తెలియదు, నువ్వే నా చెల్లివని అన్న, నువ్వెవరో నాకు తెలియదు అని ఆవిడ. నిజంగానే ఈవిడ ఎక్కడి నుంచో వచ్చినట్టుగా సర్టిఫికెట్లు కూడా ఉంటాయి. నార్త్ నుంచి వచ్చి ఆవిడ స్పోర్ట్స్ కోటాలో పీటీ ఏదో జాబ్ వచ్చి ఏదో అయ్యింది మొత్తానికి. సరే వాట్ ఎవర్, ఆవిడ జాబ్ ఏదో తను చేసుకొని ఇట్లా నడుస్తున్న స్టోరీలో ఇప్పుడు ప్రజెంట్ స్టోరీ ఎలా ఉంది? మా అమ్మే నాకు తెలుసు, ఆ స్పర్శ నాకు తెలుస్తుంది, కానీ మమ్మల్ని గుర్తుపట్టట్లే, ఏమన్నా అయిందా, వాట్ ఎవర్. ఆ యాక్సిడెంట్లో నిజంగా ఈవిడ మతిపోయి ఇలా తయారైందా, లేకపోతే నిజంగానే ఈవిడ వేరే పీటీ టీచరా, మనిషిని బోళ్ళ మనిషా అనే క్రమంలో వీళ్ళు ఆలోచించే టైంలో ఇప్పుడు అనుకోకుండా ఓ క్యారెక్టర్ ఎంటర్ అయింది, నిఖిల్ క్యారెక్టర్. మరి ఈ క్యారెక్టర్ ఏంటి, ఈ సినిమాకి ఇతను ఎందుకు ఎలా ఎంట్రీ ఇచ్చాడు, లేదా వీళ్ళ హస్బెండే మొహానికి ఏమన్నా నా పిల్లలు నన్ను గుర్తుపెట్టట్లేదు అని చెప్పి కావాలని సర్జరీలు చేసుకుని ఏమన్నా వచ్చాడా, లేకపోతే నిజంగా కావ్య ఈ ఫేస్తోనే అక్కడ ఉత్తరాఖండ్లో జార్ఖండ్లో ఉన్నప్పుడు నిఖిల్ అక్కడ మాజీ లవరో లేకపోతే ఇంకేమైనా, ఈ స్టోరీ ఏంటి, ఈ ట్రాక్ ఏంటి అని జనాలు చూస్తున్నారు. సరే ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మనం కథ గురించి మాట్లాడుకున్నాం. ఈ కథలో ఈ అంతర్లీనంగా ఇంకో కథ, వీళ్ళిద్దరు కదా, అసలు వీళ్ళిద్దరు ఒరిజినల్ గా కలిసారా లేదా, లేకపోతే ఎడమొహం పెడమొహం పెట్టుకొని షూటింగ్ చేస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు ఎంత కాదన్నా ఆర్టిస్ట్, నీకు నాకు పడనంత మాత్రాన నీ ప్రాజెక్ట్ లో నేను చేయొద్దని లేదు, నా ఆఫర్ నువ్వు చేయొద్దని లేదు. మన ఇద్దరం కలిసి ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు అమెజాన్ ఫంక్షన్ కి, అమెజాన్ సిరీస్ ఒక ఫంక్షన్ పెడితే అక్కడికి దూత వెబ్ సిరీస్ చేశాడు కాబట్టి నాగ చైతన్య వచ్చాడు, సిటాడెల్ లో ఉంది కాబట్టి సమంత కూడా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు అట్లా మనం ఎక్కడైనా కలవచ్చు ఒకే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు. నువ్వు ఒక పెద్ద సినిమా ఒప్పుకున్నావు, ఆ సినిమాలో ఈయన ఉండొచ్చు ఆయన ఉండొచ్చు, నీకు నాకు మాటలు ఉండొచ్చు లేకపోవచ్చు, కలిసారా లేదా లేకపోతే ఇంకేంటన్నది ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యి ఎవరైతే ఈ సీరియల్గా అతుక్కుపోని చూసే జనాలు ఉంటారు కదా, వాళ్ళని తడితే చెప్తారు. అంటే రియల్ లైఫ్ లో ఎట్లా ఉందో తెలియదు, కానీ రియల్ లైఫ్ లో మాత్రం మరి ఈ కథ ముందుకెళ్ళే అవకాశం ఉంది. వీళ్ళిద్దరితో కొన్ని సీన్స్ అయితే చూస్తారు మళ్ళీ జనాలు కూడా, వీళ్ళిద్దరు కలవాలి అంటే సీరియల్ లో చూడాలి వీళ్ళిద్దరు జంటని అనుకున్న వాళ్ళకి మళ్ళీ ఇది ఒక ట్రీట్ అయితే. ఎందుకంటే ఇక్కడ కూడా మాట్లాడుకోకుండా పోవచ్చు. ఆ క్యారెక్టర్ కూడా ఈయన ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ మొహం తిప్పుకొని వెళ్ళిపోవచ్చు, ఆ క్యారెక్టర్ రియల్ గా కూడా చూపించవచ్చు. సో ఇలాంటివన్నీ జరిగే అవకాశం యూటిలైజ్ చేసుకుంటారు. ఇట్లాంటివన్నీ జనరల్ గా బిగ్ బాస్ లో అప్పట్లో నోయల్ ఉన్నప్పుడు ఏస్తేని వైల్డ్ కార్డ్ ఎంట్రీ పంపించి తతంగం ఎట్లుంటుందో చూద్దాం అవును. ఈ టైంలో కూడా నిఖిల్ పేరు వినబడింది, బట్ ఏదో అయ్యింది. బట్ ఇప్పుడు నిజంగా సీరియల్లోకి వచ్చారు కదా, ఎలా ఉంటుందో చూడాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్.